వెల్కమ్ టు అవర్ కృష్ణాస్ పాకశాలకి స్వాగతము. ఈరోజు నిమ్మకాయ పచ్చడి ఎట్లా చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక 30 నిమ్మకాయలు, అందులో ఒక 10 రసానికి తీసి పెట్టుకోవాలి. ముక్కలు కోసి గిన్నెలో వేసి పెట్టుకోవాలి. దీనికి తగినంత ఉప్పు, పసుపు కలపాలి. ఇవి కట్ చేశాక ఇవి కడిగి ఆరబెట్టుకొని తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. ఇది ముక్కలు కోసి ఉప్పు కలిపేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఈ నిమ్మకాయలు 8 ముక్కలు కోయాలి. చిన్న ముక్కలు కోసుకుంటున్నా. పెద్దగా కావాలంటే పెద్దగా కోసుకోవచ్చు. ఒక దాంట్లో 4 ముక్కలు చేస్తే కూడా బాగుంటుంది, కానీ కాకపోతే అది పెద్దగా ఉంటుంది. ఇట్లా చిన్నగా ఉంటే దేనికైనా టిఫిన్లకు వాటికి వాడుకోవచ్చు. ఈ తడి లేకుండా చూసుకోవాలి, కొంచెం కూడా తడి ఉండద్దు, పచ్చడి పాడైపోతుంది. ఇట్లా ఒక దాంట్లో 8 ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇట్లాగే అన్ని కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఇవి 10 నిమ్మకాయల రసానికి తీసినా కదా, ఇంకో 2 ఇందులోనే ముక్కలు కట్ చేసి వేసేసిన. రసం ఎక్కువ ఉంది కాబట్టి, ఎక్కువ కావాలంటే ఎక్కువ రసం వేసుకోవచ్చు. మామూలుగా సరిపడేంత తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నిమ్మకాయలు రసం పిండేయాలి. ఇందులో అన్ని పిండేసుకోవాలి. ఇప్పుడు ఈ రసం పిండిన ముక్కలను మళ్ళీ ముక్కల్లాగా చేసి అందులో కలిపేసుకోవాలి. ఇవి కూడా నానతాయి, అవి కూడా నానతాయి. ఇవి వేస్ట్ కాకుండా అందులో వేసుకోవచ్చు. ఇట్లా అన్ని వేసి ఇట్లా ముక్కలు కోసి అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కిలో ముక్కలు 1 కిలో అయినాయి. తూకం వేస్తే దానికి 1/2 కిలో రాళ్ళుప్పు కొంచెం మిక్సీ పట్టి ఇందులో కలపాలి. ఇప్పుడు ఈ ఉప్పు ఈ నిమ్మకాయ పచ్చళ్ళలో వేసి కలపాలి. పసుపు కూడా వేసి బాగా కలపాలి. బాగా కలిసేంత వరకు కలపాలి. ఇప్పుడు కలిపిన తర్వాత తడి లేని గాజు సీసాలోకి వేసుకోవాలి. జాడీలోకైనా ప్లాస్టిక్ డబ్బాలోకైనా తడి లేకుండా చూసి వేసుకోవాలి. ఇట్లా వేసుకొని 15 రోజుల పాటు బయట పెట్టాలి. ఏం పాడవదు. 15 రోజుల తర్వాత కొంచెం తీసుకుని కారం కలిపి పోపు పెట్టుకోవచ్చు. అది చూపిస్తాను ఎట్లాగో. చేసిన కదా, 15 రోజులకి ఇట్లా మెత్తగా అవుతాయి. ఇవి తీసి కొద్దిగా పోసి పెట్టుకోవాలి. కొంచెం కారం కలుపుకొని కొద్దిగా అంతవరకు కొంచెం కొద్ది పెట్టుకోవాలి. మొత్తం ఒకసారి పెట్టుకుంటే నూనె వాసన వస్తుంది. మనకు ఎంత కావాలంటే అంత తీసి పెట్టుకోవచ్చు. ఇది చాలు. మరి తర్వాత అవసరం ఉన్నప్పుడు కలుపుకుంటాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 చెంచాడు జీలకర్ర వేసుకోవాలి. దూరగా వేయించుకోవాలి. ఇది చిట్పట్లాడిని వేగిన తర్వాత ఇది తీసేసి దీంట్లోనే మెంతులు వేసుకోవాలి. మెంతులు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి కూడా దూరగా వేసుకోవాలి.
ఈ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇవి చల్లార్చి పొడి చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. అంతవరకు కడాయిలో నూనె పోసేసి పల్లి నూనె పోస్తున్నా. పచ్చడికి సరిపోయేంత పోస్తున్నా, ఒక 1/2 కప్పు. ఇప్పుడు నూనె వేడైన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసేసారు. ఒక 2 మిరపకాయలు ముక్కలు చేసేసుకోవాలి. స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇది కొంచెం ఉంది కాబట్టి దీనికి సరిపడంత వేస్తుంది. ఇది వేసి చల్లారనివ్వాలి. ఇది ఇందులోనే వేగుతుంది, తవా వేసినాం కాబట్టి నూనె వేడికి ఇది వేగిపోతుంది. ఇప్పుడు ఇది చల్లారినాక పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇది పోపు చల్లారింది, పోపు చల్లగైంది. ఇప్పుడు తగినంత కారం, ఒక 4 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఇది పట్టించిన కారము. బయట కారం తక్కువ ఉన్నదైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి చేసింది, ఇది మొత్తం పట్టదు, 1 టీ స్పూన్ చాలు. సరిపోకపోతే వేసుకోవచ్చు. కారం కూడా కలిపేసి బాగా ఇప్పుడు పోపు పెట్టుకున్నది ఇందులోకి వేసుకోవాలి. ఇది కేజీకి నిమ్మకాయ పచ్చళ్ళకు ఒక 1/2 కేజీ కారము, 1/2 కేజీ ఉప్పు పడుతుంది. ఉప్పు అప్పుడు వేసినాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. బాగా కలుపుకోవాలి. కారం 3 మ్యాంగో అది కూడా కలుపుకోవచ్చు. ఇది నేను ఇంట్లో పట్టించిన కారం కాబట్టి అంత కలర్ రావట్లేదు. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాను. కారం సరిపోయింది, ఉప్పు కొంచెం తక్కువ పడింది. కొంచెము 2 రోజులు అయిన తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే బూజు పడుతుంది, పాడైపోతుంది. తడి తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది నేను గాజు సీసా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గాజు సీసాలోకి ఎత్తి పెట్టేసుకొని వారం రోజులు మూత పెట్టి పెట్టేసుకోవాలి. ఇది ఎన్ని రోజులైనా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కావాలనుకున్నప్పుడు ఇట్లా కారం కలిపి పోపు పెట్టుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది ఎండాకాలం చలవనిస్తుంది బాగా. మనకు తినబుద్ధి కాకపోతే, జ్వరం వస్తే, ఆకలి అనిపించకపోతే ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది, మంచిగా తినొచ్చు. ఇట్లా చేసుకోవాలి. ఈ నిమ్మకాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్. ఈ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది గాజు సీసాలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.